హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా రవ్వ లడ్లు చేసేటప్పుడు చాలామందికి లడ్డు చల్లారాక గట్టిగా అయిపోతుంటాయి కదా. సో మరి ఫ్రెండ్స్, ఈ పండగకి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి రవ్వ లడ్డుని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. చల్లారినాక కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా లైట్గా వేపుకోండి. జీడిపప్పు పలుకులు కొద్దిగా కలర్ మారేటప్పుడు ఎండు ద్రాక్షని కూడా వేసేసుకోండి. వీటిని కూడా ఇప్పుడు బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. తిరిగి అదే నేతిలోకి నేను ఇక్కడ 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. సుమారుగా ఈ రవ్వ వేగడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుందండి. ఈ రవ్వ నేతిలో ఎంత బాగా వేగితే రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి, రవ్వ అనేది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ రవ్వ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారనిద్దామండి. ఈ రవ్వ చల్లారేలోపు మనం షుగర్ పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసంగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 వరకు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈలోపు మనకి రవ్వ అనేది కొద్దిగా చల్లారిపోయి ఉంటుందండి. ఈ రవ్వ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ పంచదార పొడి మొత్తం కూడా రవ్వకి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చుకున్నటువంటి పాలను కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తానికి కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి చూసినట్లయితే మనకి ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఉండ రాకపోతే మరికొద్దిగా పాలు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు రవ్వ లడ్డు ఏ సైజులో కావాలనుకుంటారో ఆ సైజులో ఉండల కింద చుట్టేసుకోండి. ఈ రవ్వ లడ్డులో మనం పంచదారకి బదులు పంచదారని పొడి చేసుకొని వేసుకున్నాం కదండి. ఇలా చేయడం వల్ల మనకి రవ్వ లడ్డు అనేది మెత్తగా జ్యూసీగా వస్తుందన్నమాట. అలాగే రవ్వ వేపేటప్పుడు నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసి వేపుకోవాలండి. చాలామంది అనేది నెయ్యి అనేది 2 స్పూన్లు వేసి వేపుతారు. అలా చేయడం వల్ల రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉండదు, గట్టిగా వస్తాయన్నమాట. చూడండి, ఇదే ప్రాసెస్లో రవ్వ మొత్తాన్ని కూడా ఉండల కింద చుట్టేసుకున్న తర్వాత ఈ రవ్వ లడ్లని ఒక 20 నిమిషాల వరకు గాలికి ఆరబెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిలువ ఉంటాయండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఈ రవ్వ లడ్లు అనేది ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి రవ్వ లడ్డుని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.